ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో టీఎస్డీసీ ఫ్రికోట్స్ సంస్థ సంయుక్తంగా భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన దాఖోవు 3వ ద్వీపం 7 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ద్వీపాన్ని మంత్రులు జూపల్లి సీతక్క మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. లక్నవరం ఐలాండ్లో పర్యాటకుల ఆహ్లాదానికి సంబంధించి ప్రాధాన్యతనిస్తూ పచ్చని ఉద్యానవనాలు ఉన్నాయి. మొత్తంగా 200 కాటేజీలు ఉన్నాయి. ఈ 22 కాటేజీలు 4ని కుటుంబ సభ్యులతో బస చేసేందుకు వచ్చేవారికి ఇవ్వనున్నారు. ఇది కొత్తలు తొక్కుతా ఉంది. ఎట్లా అంటే మన రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి, మన దేశం నుంచి విదేశాలకు వెళ్తాం. అట్లాగే ఐలాండ్ అనుభూతి పొందడం కోసం ఇది మన అండమాను, నికోబార్, మాల్దీవులు వెళ్తాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వెళ్తా ఉంటాం. స్వేద తెలుసుకుంటే అటువంటి అనుభూతిని ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దూరపందరు పోవాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్కు కేవలం 3.5 గంటల ప్రయాణంతో ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి మన ముఖ్యమైనటువంటి వరంగల్ జిల్లాలో లక్నవరం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం పేరు ఉంటారు చాలా మంది. ఈ లక్నవరంలో 12 ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 3వ ద్వీపాన్ని అంకురార్పణ చేయడం జరిగింది. వసతులతో, రకరకాల వసతులతోటి, అధునాతనమైన వసతులతోటి ఈ రోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో మా సీతక్క గారు, సోదరిమణి గారు ప్రాంతంగా వదిలుతా ఉంది. ఇటు లక్నవరం గానీ అటప్ప మరి వరల్డ్ హెరిటేజ్ గా ఉండడం గానీ, రాష్ట్రంలోనే అత్యధిక ఫారెస్ట్ ఉండేటువంటి ఏరియా కూడా అదేగా దేశం అతిపెద్ద ఆదివాసీ జాతర మరి సమ్మక్క సారలమ్మ జాతర వరదిల్లడం, 100 కిలోమీటర్ల దూరం గోరి ప్రవహించడం, అల్లూరు లక్ష్మస్వామి టెంపుల్ అద్భుతంగా కొండ దేవుడు కూడా మన ప్రాంతం మనందరూ కూడా చాలా అదృష్టం. అదేగా ఈ ఇంకా కోసం పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున పర్యాటకులను వచ్చే విధంగా కూడా మిగతా ఫెసిలిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్రం కూడా ప్రాంతానికి మరి ప్రపోజల్స్ కూడా మంత్రి గారు చంద్రబాబు గారు పంపించడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే సాధిస్తామని ఆశాభావాన్ని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ మరి వేరే రాష్ట్రాలకు వేల కోట్లు పోతున్న ఈ ప్రాంతాలకు ఖచ్చితంగా వారు కూడా బాధ్యత తీసుకొని నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.